మన దేశంలో బంగారం, వెండి వంటి లోహాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మహిళలు ఎక్కువగా బంగారం, వెండి జ్యువెలరీని కొనుగోలు చేసి పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయంలో ధరించాలని చూస్తుంటారు. బంగారు ఆభరణాలు మహిళల అందాన్ని మరింత పెంచుతాయని చెబుతుంటారు. అందుకే ఎంతో కొంత తరచుగా బంగారం కొంటుంటారు. ఇక్కడ ధరలు చాలా ముఖ్యం. అంతర్జాతీయంగా ఎన్నో అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. గతేడాది బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంతో కొంత డిమాండ్ తగ్గిన మాట వాస్తవం. ఇక ఈ ఏడాది పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొనగా ఒక దశలో బంగారం రేట్లు భారీగా దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బంగారం కొనుగోలు తగ్గించాలని పిలుపునిచ్చింది. ఇదే సమయంలో దిగుమతులపైన ఆంక్షలు విధించింది. దిగుమతి సుంకాన్ని పెంచగా మళ్లీ రేట్లు కాస్త పెరిగాయి. తర్వాత యుద్ధం నేపథ్యంలో హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంది. ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే బంగారం ధర తగ్గడం, అదే క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే బంగారం పెరగడం జరుగుతోంది. ఇటీవల భారీగా పెరిగిన ముడి చమురు ధర తాజాగా మంగళవారం రోజు స్వల్పంగా తగ్గింది. కిందటి రోజు ఒక దశలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్ కు $91 స్థాయికి చేరగా ఇప్పుడు $88.50 పడిపోయింది. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు ప్రస్తుతం $4030 వద్ద ఉండగా సిల్వర్ రేటు $57 స్థాయికి ఎగబాకింది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 96.45 వద్ద ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగిన ధరలకు అనుగుణంగా దేశీయంగా కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి రేటు $150 పెరగ్గా తులం ప్రస్తుతం 131,500కు చేరుకుంది. దీనికి ముందు జూలై 18న 700 పెరిగింది. అంతకు ముందు మాత్రం 5 రోజుల్లో 4 రోజులు భారీగా దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర $170 పెరగడంతో 10 గ్రాములకు గాను 1,43,460 వద్ద ఉంది. ఇక బంగారం రేట్లు పెరిగినా మరోవైపు వెండి ధరలు మారకుండా యథాతథంగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర 2,35,000గా నమోదైంది.